హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. మనలో చాలా మందికి కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల అన్ని రకాల ఎక్సర్సైజెస్ చేయలేకపోతాం. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్గా మేము ఈ చైర్ యూస్ చేసి కొన్ని వేరియేషన్స్ చేసి చూపించబోతున్నాం. అవి ఎలా చేయాలో మన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అభిమానికని అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ విష్ణు. హాయ్ కేతన్. హాయ్ విష్ణు. సో అభిమానిక, ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే లైక్ పెద్ద ఏజ్ వచ్చాక కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందికి ఈ మధ్యన నీ ఇష్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళు అన్నీ చేయలేకపోతూ ఉంటారు. సో అయినా కూడా మరి టోటల్ బాడీ వర్కౌట్ అయ్యేటట్టు ఎలా? అండ్ నీ ఇష్యూస్ ఒకటి కాదు, బ్యాక్ పెయిన్ కూడా చాలా మంది ఎక్కువసేపు కూర్చోలేరు కూడా, అది కూడా ప్రాబ్లమే. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ, కొంతమంది అంటే యాక్టివ్గా ఉంటారు, కొంతమంది బాడీ సపోర్ట్ చేయదు, వాళ్ళు చేయలేరు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినందువల్ల. సో అలాంటి వాళ్ళ కోసం కూడా అసలు ఏజ్ని అసలు కన్సిడర్ చేయకుండా మనం ఎవరైనా ఈ వర్కౌట్స్ అంటే ఆ స్పెసిఫిక్ వాళ్ళ కోసం మనం చేస్తున్నాము. బట్ నార్మల్గా కూడా ఇలా ఎప్పుడన్నా ఇఫ్ యూ ఫీల్ లేజీ, చేయాలనిపించే మూడ్ లేకపోతే ఇలా చైర్ యూస్ చేసి కూడా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో జనరల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చైర్ మీద కూర్చొని కొంచెం లేజీగా అనిపించినప్పుడు యాక్చువల్లీ విష్ణు చెప్పినట్టు కార్పొరేట్ వాళ్ళు కూడా అంటే కూర్చొని బాడీ కూడా లేజీ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, మీకు ఆ మోటివేషన్ రాదు. సో కొద్దిగా మీది మీరు మోటివేట్ చేసుకొని కూర్చుని చోటనే మీ కంపెనీలో, మీ ఆఫీస్లోనే మీరు ఇలా కూర్చొని ఫ్యూ మినిట్స్కి, కొద్దిసేపటికి, ఒక హాఫ్ అన్ అవర్కి, ఒక 10 minutes అన్న ఇలాంటి కొన్ని స్ట్రెచెస్ చేస్తే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈవెన్ పక్కన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా వాళ్ళని చూసి కొంత. సో రోజు అలా మీ పక్కన వాళ్ళని కూడా పిలిచి కూర్చొని అలా చైర్లోనే కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని ఓకే ఈ ఎక్సర్సైజెస్ నెక్స్ట్ ఇది అని చేస్తూ మెల్లిమెల్లిగా ఎంటైర్ ఆఫీస్, ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా చేయొచ్చు. అవేర్నెస్ అలా క్రియేట్ చేసేయచ్చు అన్నమాట. ఎస్. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. సో సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్ అండ్ ఫీట్ కూడా ప్యారలల్ ఉండాలి, ఫ్లోర్ టచ్ అవ్వాలి. సో దేర్ అండ్ ఫస్ట్ we're going to hold each position, neck exercises 10 counts. So మనం నార్మల్గా రిపీట్ చేస్తాం కదా, మనం ఇప్పుడు ఇవాళ విల్ హోల్డ్ ఇట్ ఫర్ 10 counts. ఓకే, లెట్స్ గో. రైట్ సైడ్ 10 counts, 3, 2, 1 and go. Stretch more. 1, 2, shoulders లేపకండి. 4, 5, 6, 7, 8, 9 and 10. And slowly other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా చెవి దగ్గర అండ్ స్ట్రెచ్ డౌన్. సో మీరు వంగకండి, ఇలా ఓన్లీ మీ నెక్ మెల్లిమెల్లిగా ప్రెషర్ వేస్తూ ప్రెస్ ఇట్ డౌన్. హోల్డ్ అప్ పొజిషన్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly other side. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ఇక్కడ నుంచి పైకి చూసినప్పుడు push your chin up. Okay? Let's go. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And down, chin, chest ki tagile, kinda, neck ki. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here, hand forward, flex chesi, pull your fingers back. 1, 2, elbow straight. 4, 5, 6, 7, 8, 9, 10. And left, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ఇక్కడ నుంచి we're going to
హ్యాండ్ అప్, సర్కిల్ అండ్ డౌన్. సో హ్యాండ్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఫర్మ్గా పెట్టేసి అప్ అండ్ ఇలా ఫ్లెక్స్ చేస్తూ డౌన్. ఓకే, లెట్స్ డూ దట్ కపుల్ ఆఫ్ టైమ్స్. 3, 2, 1 and go. 1 and down. 2 down. 3 down. 4 down. 5 down. 6 down. 7 down. 8 down. 9 down. 10 and down. Continue చేద్దామా? Yeah. From here, ఇక్కడ నుంచి hand, left hand towards the right, bend towards the right. సో మీకు కష్టంగా అనిపిస్తే మీరు కొంచెం సపోర్ట్ తీసుకోవచ్చు. హోల్డ్ ఇట్ హియర్, కానీ షోల్డర్ ఇలా లిఫ్ట్ చేయకండి. యూ కెన్ హోల్డ్ ద చైర్ అండ్ గో డౌన్. ఎంత వెళ్ళగలితే అంత వెళ్ళండి, ఇలా ఫార్వర్డ్ కాదు, బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10 and other side. Slowly, very slowly, take your time and go. And 1 2 3 4 5 6 7 8 9 10 and akkadi nundi move a little forward and from here turn to your right hand chair దగ్గరికి ఇక్కడ and stay there. 1 2 3 4 5 6 7 8 9 10 and మెల్లిగా other side. 1 2 3 4 5 6 7 8 9 10 and ikkadi nunchi we are going to bend forward, hand on the hip, ila legs go forward and slowly stay spine straight. So మీ tail bone kuda koncham extend chesi spine ni extend chestu push your chest forward and there. 1 2 3 4 5 6 7 8 9 10 and melliga very slowly come up. Okay, from here come back, malli sit kodiga venkalaki. From here hand side lo, so basically manam side oblique anamata. So we are going to do the same side. Maximum try cheyandi enta vellagaltaro, don't bend forward, it is to the side. Okay, let's start slowga. 3 2 1 and go. Bend to the side, side side and touch the floor. 1 2 3 4 5 6 7 8 9 and 10 and slowly other side bend. And మీరు ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే just go this much, it's completely fine. Okay, let's go and touch the floor. 1 2 3 4 5 6 7 8 9 and 10 and slowly up. పైకి వచ్చినప్పుడు కూడా మేక్ ష్యూర్ మీరు మెల్లిగా స్లోగా పైకి రావాలి. ఆల్రైట్, సో మెయిన్లీ పోస్చర్ అవుట్ అయ్యేటప్పుడు చాలా మంది సడన్ గా వచ్చేస్తూ ఉంటారు కదా, అప్పుడు డిస్క్ రీప్లే ఎగ్జాక్ట్లీ. సో విష్ణు కరెక్ట్ పాయింట్ మెన్షన్ చేశాడు. నార్మల్గా మనం వెళ్ళడం ఈజీగా వెళ్తాము, రావడం కూడా తొందర ఉంటుంది మనకి ఆ పొజిషన్ నుంచి వచ్చేయాలనేసి. అలా తెలియకుండా వీ జస్ట్ కమ్అట్ లైక్ దాట్.
సో గుర్తుపెట్టుకోండి, ఎంత మనం స్లోగా ఆ పొజిషన్లోకి వెళ్తామో అదే స్పీడ్తో అదే స్లోగానే ఆ మూవ్మెంట్తోనే మనం మెల్లిగా ఆ పొజిషన్ నుంచి కూడా బయటికి రావాలి. చాలా మందికి ఆ డిస్క్ స్లిప్ అయిందని చెప్పేసి లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. చాలా ఇష్యూస్ ఉంటాయి, మనకు అర్థం కాదు. ఒకసారి మనకి రీజన్ కూడా తెలియదు ఎందుకు అలా అవుతుందో. మనం అనుకుంటాం కరెక్ట్గా అని చేస్తున్నాం, కానీ రిమెంబర్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. మీ వర్కౌట్ కూడా కరెక్ట్ చేస్తారు, కానీ ఒక్కొక్కసారి ఆ పోస్టర్ కూడా కరెక్ట్ లేకపోతే యూర్ గాన్. ఓకే, ఇప్పుడు లెగ్స్ వైడర్, మీరు ఎంత వైడ్ స్ట్రెచ్ చేయగలుగుతారో అంతే చేయండి. నాట్ నెసరీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దిస్ మచ్ ఇట్స్ ఫైన్. ఓకే, ఇక్కడి నుంచి వైడర్ లెగ్స్ అండ్ ఫ్రమ్ హియర్ ఇంకా try to push your legs out. Okay, if you are here, suppose if you are here ikkada kuchunte ikkada nunchi try to push your legs out. Okay, let's go. And a position lo we are going to stay and push the legs out. 1 2 3, spine straight, engage your core. 5 6 7 8 9 and 10. Slowly release. So ala మీరు push చేసినప్పుడు you will work on your outer thigh and even glute muscles kuda like tighten out. Did you feel that? Yes, Ketan? stretch చాలా. And ఇక్కడ ఎస్పెషలీ అవుటర్ థై, ఎందుకంటే మనం మాక్సిమం కూర్చొని వెనక్కి పుష్ చేస్తాం కాబట్టి you will work. సో కొద్దిగా మీ బాడీలో ఉన్న స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. ఆల్ రైట్, ఫ్రమ్ హియర్ నెక్స్ట్ వన్. సో కొద్దిగా సెంటర్లోకి వచ్చేసి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ అవుట్. ఇక్కడే స్ట్రెచ్ చేయండి. ఓకే, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ అవుట్. అండ్ ఫ్రమ్ హియర్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టేసి ఆన్ ద చైర్, ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు బెండ్ టు ద సైడ్. సో నీ స్ట్రైట్ పెట్టండి. మీకు మరీ కష్టంగా అనిపిస్తే యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ లిటిల్ క్లోజ్ అండ్ బీ దేర్, ఆర్ ఈవెన్ ఇట్ ఈస్ లైక్ దిస్, కొద్దిగా ఓపెన్ ఇలా చేసి పెట్టినా పర్లేదు. అండ్ స్ట్రెచ్. Okay, try చేయండి maximum to put it this way. All right, on the floor, complete foot floor పైన ఉండాలి. ఇది కూడా నీలా లోపల రాకూడదు, remember. And knee turn out and extend, stretch. 1 2 3 4 5 6 7 8 9 and 10. And slowly switch to the other side and bend. 1 2 3 4 5 6 7 8 9 and 10. And slowly come back. ఇక్కడ నుంచి సో ఇప్పుడు కొద్దిగా ఫార్వర్డ్ రండి. From here, come forward. Mali, we are going to go on one side, turn, other leg kuda koncham turn ayi, we are going to bend it. So meeku oka vela straight పెట్టడం కష్టంగా అనిపిస్తే it is completely all right. మీరు straight పెట్టకపోయినా it's okay. Okay, so turn edge లో from here straight. మనం lunges చేస్తాం కదా నార్మల్గా, అలాగే అన్నమాట lunges and straight turn, pelvic టర్న్ చేసి పెట్టండి. స్టే దేర్, స్పైన్ స్ట్రైట్, పొట్ట లోపలికి, రిలాక్స్ యువర్ షోల్డర్స్, వెనకాల లెగ్ కూడా స్లైడ్ చేసి నీ స్ట్రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో పీపుల్ హూ కాంట్ డూ దిస్ యూ కెన్ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. ఆల్ రైట్, ఇంతకుముందు చేసినదే ఇంకొకసారి రిపీట్ చేయొచ్చు. ఓకే, నౌ స్టే హియర్. ఇలాగే చైర్ని హోల్డ్ చేసి హ్యాండ్ అప్ అండ్ కొద్దిగా బెండ్ బ్యాక్. ఓకే, మీరు ఎంత బెండ్ చేయగలితే అంతే బెండ్ చేయండి. నాట్ నెససరీ మీరు మాక్సిమం చేయాలని రూల్ లేదు. ఓకే, ఫ్రమ్ హియర్ హ్యాండ్ అప్ స్లోలీ అండ్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లిగా come back and switch to the other side. How you were doing? Yes. Great. Yeah. Good. Better. And from Interesting. here. And మనం ఎప్పుడు ఇలా చేయలేదు ఇంట్లో కూడా, నార్మల్ చిన్నప్పుడు ఎప్పుడో ఇలా టైం పాస్ చేస్తూ చేసాము. బట్
అవి వర్కౌట్స్ లాగా చేయలేదు, టైం పాస్ కోసం చేసాం. ఇప్పుడు మాత్రం సిట్ స్ట్రైట్, వెనకాల లెగ్ కూడా నీ స్ట్రైట్, అండ్ 1 2 3 4 5 6 7 8 9 and 10. And ఇప్పుడు left hand, hold the chair, slowly bend back. And 1 2 3 4 5 6 7 8 9 10. And మెల్లిగా very slowly come back, support తీసుకొని come back to the center. So Monica, Next one. any repeat or No, నెక్స్ట్ వేరే కంటిన్యూ చేద్దాం. ఓకే, సో రిపీట్ మనకు బాగా అలవాటు అయిపోయింది కదా ఇక్కడ. నెక్స్ట్ వన్, సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్, ఇక్కడ నుంచి లెగ్ అప్, పాయింట్ యువర్ టో. వీఆర్ గోయింగ్ టు హోల్డ్ ఈ పొజిషన్లో ఫర్ 10 counts. కానీ ఇలా పైన లెగ్ లేపి పెట్టలేని వాళ్ళు యూ కెన్ జస్ట్ ట్యాప్ డౌన్ అండ్ రిపీట్ ఫర్ 10 counts. ఓకే, లెట్స్ గో. 3 2 1 అండ్ గో. హోల్డ్ అప్, టో పాయింట్ చేసి పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. And down, other side, left leg. 1 2 3 4 5 6 7 8 9 10. And release. So ఇది కూడా చాలా మంది కష్టపడుతూ ఉంటారు చేయడానికి. నీ ఆ పొజిషన్లో పెట్టడం కూడా ఇస్ వెరీ డిఫికల్ట్. గో ఈజీ, ఫోర్స్ చేసుకోకండి, బికాజ్ మేము చేస్తున్నాం అనేసి మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు. గో వెరీ స్లోలీ. సో ఆఫ్టర్ అ వైల్ కొన్ని రిపిటేషన్స్ తర్వాత మీకు కంఫర్టబుల్ అనిపిస్తే అప్పుడు హోల్డ్ ఇన్ దట్ పొజిషన్, బికాజ్ విల్ బి వర్కింగ్ ఆన్ యువర్ క్వాడ్రిసెప్స్. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ లెగ్ ఆన్ ద లెఫ్ట్, స్ట్రైట్, అండ్ ఇలా ఇక్కడ మీ నీని ప్రెస్ చేస్తూ keep pressing it down and spine straight. Let's go. 1 2 3 4 5 6 7 8 9 10. And ఇక్కడ నుంచి just go, hands fold చేసుకొని bend forward. మీరు bend అవ్వకపోయినా పర్లేదు, even if it is this much it's fine. మీరు hands ఇలా పెట్టుకోవచ్చు. Alright, మేము మాత్రం will fold our hands and bend forward. And bend forward. 1 2 3 4 5 6 7 8 9 10. And slowly relax. సో ఐ థింక్ ఎప్పుడన్నా ఆఫీస్లో నిద్ర వచ్చినప్పుడు ఇలా పెట్టేసుకుని హ్యాపీగా, అప్పుడు సీనియర్స్ వచ్చేసి ప్రాజెక్ట్ లీడ్స్ అన్న, టీమ్ లీడర్స్ అని సో అప్పుడు సీనియర్స్కి చెప్పాలి ఇది ఒక వర్కౌట్, మీరు కూడా చేద్దరు రండి అని చెప్పేసి గెట్ సెట్ ఫిట్లో చూసామని. ఎగ్జాక్ట్లీ, గెట్ సెట్ ఫిట్ ఫాలో అండి అని చెప్పండి. ఆల్రైట్, అదర్ సైడ్, ప్రెస్, అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. And fold your hands forward. So knee ఇలా పైకి కాకుండా try to push your knee down, elbow support. 1 2 3 4 5 6 7 8 9 10. And slowly come up. ఇక్కడ నుంచి bend forward. From here forward, hug. ఇలా కింద నుంచి hug చేయలేని వాళ్ళు you hold, stay కొద్దిగా ఇలా. ఓకే, అదర్స్ మీరు ఇలా హగ్ చేయండి. స్టే డౌన్, హెడ్ డౌన్, రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 10. And stay down, left hand kinda, right hand back, and twist other side. So complete palm kinda touch and try chain. 1 2 3 4 5 6 7 8 9 10. Switch hands, right hand kindiki, left hand other side. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. And slower, come up. Are you both okay? యా ఐమ్ ఓకే. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్ అండ్ రైట్ లెగ్ ఫార్వర్డ్, ఇలా ఫింగర్స్ హ్యాండ్స్ సపోర్ట్ తీసుకొని లెగ్ పైకి, మొత్తం వెయిట్ అంతా ఇలా హ్యాండ్స్ మీద వేయకండి. ఆల్సో మేక్ ష్యూర్ యూ స్టే దేర్. ఓకే, ఫ్లెక్స్ చేసి పెట్టండి. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side, same thing. Idi pointing, idi flexing. Try to keep your knee straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ippudu, if it is possible for you, both the legs up. Otherwise, it's fine. Okay, single cheyachu. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And that's it for today. సో యస్, చూసారు కదా, ఈరోజు మన గెట్ సెట్ ఫిట్లో ఈ చైర్ యూస్ చేసుకుని టోటల్ బాడీ వర్కౌట్ చేసాం. దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ టిప్స్ కూడా ఇచ్చాం. సో ఇవన్నీ ఫాలో అవ్వండి, మీకు ఇలానే యూస్ఫుల్ అయ్యేలాగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.